యాక్సిడెంట్ అవ్వడం యశోద హాస్పిటల్లో రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఆయన పరామర్శించడం, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన పరామర్శించడం అన్నది మీరు నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే అది అసలు గతంలో ఎప్పుడు లేనటువంటి నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, ఎన్నికల్లో మీరు విధానాల మీద రాజీ లేని పోరాటం చేయండి, కానీ మీరు బద్ధశత్రువులు కాదు, శత్రుల రాజ్యాలు కాదు. మీరంతా కూడా ఈ రాజ్యాంగం కింద ఈ ప్రజల సంక్షేమం కోసం మీ పద్ధతిలో మీరు ప్రజలకు ఒక ఎజెండాని ఇస్తున్నారు, వారు మద్దతు కోరుతున్నారు. ఒక్కో సందర్భంలో ఒక్కొక్క ఎజెండాకి ప్రజలు ఆమోదిస్తారు వివిధ కారణాల వల్ల. అంతకుమించి దీనిలో ఎక్కువ తక్కువ లేవు. ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు, ఎవరు ముఖ్యమంత్రి అని ఎవరు ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఎవరున్నా సరే, దేశ విషయాలను గురించి, రాష్ట్ర విషయాలను గురించి ఎప్పుడు కావాలో ఫోన్లో హాయిగా మాట్లాడుకోగలగాలి, తరచూ కలవగలగాలి. కొన్ని విషయాల్లో సిద్ధాంతపరంగా పోరాడినా కూడా ఉమ్మడిగా అంగీకరించే విషయాల్లో కలిసి పనిచేయాలి. అది నిజమైన ప్రజాస్వామ్యం. ఆ సంస్కృతి ఉండాలి. అలా కాకుండా ఇది శత్రు రాజ్యాల మధ్య యుద్ధం, ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాలకూడదు, వీడు వాడితో మాట్లాడకూడదు, వాడు వీడితో మాట్లాడకూడదు. ఇది ఒక ఫ్యూడల్ తత్వం, ఇది రాచరిక తత్వం. కాబట్టి నేను మనసారా అభినందిస్తున్నాను. ఈ పార్టీల మధ్య ఒక చాలా సామరస్య వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం దెబ్బతింటే ప్రజాస్వామ్యం నరకం అవుతుంది, ప్రజల జీవితం నష్టపోతుంది. రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పుడు పెను భారం ఉంది. ఒక